అల్లు అర్జున్కి 4 వారాల పాటు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 4 వారాల తర్వాత ఏంటి పరిస్థితి? ఆయన ఏం చేయబోతున్నారు? అట్లాగే నాంపల్లి కోర్టు ఆయనకి రిమాండ్ వేసింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తే నాంపల్లి కోర్టు రిమాండ్ చేసింది. ఏంటి వీటి మధ్య తేడా? 4 వారాల తర్వాత అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారు? ఆయనకు పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుందా? ఆయన అసలు హీరో ఏం చేయబోతున్నాడు? ఎలాంటి న్యాయపరంగా ఈ చిక్కుల్ని ఎలా అధిగమిస్తారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అల్లు అర్జున్ ఇంత సంచలనం 2 తెలుగు రాష్ట్రాలు మనం చూసాం. ఇప్పుడు ఆయనకి నాంపల్లి కోర్టు రిమాండ్ వేస్తే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి? 4 వారాల తర్వాత ఆయన ఏం చేయబోతారు? అయితే అల్లు అర్జున్ కేసులో ఇప్పుడు ప్రాథమికంగా మేజిస్ట్రేట్ కోర్టు ఏం చేస్తారంటే వాళ్ళు రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ప్రైమా ఫేసి ప్రాథమిక ఆధారాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉన్నది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగకుండా అతన్ని జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీ అయితే జ్యుడిషియల్ కస్టడీ తీసుకునే అవసరం ఉన్నది కాబట్టి రిమాండ్ను మేము అంగీకరిస్తున్నాం. 14 రోజులు రిమాండ్ అనేది ఇచ్చింది కింది కోర్టు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ విషయంలో ఈ సెక్షన్లు అనేటివి నాకు వర్తించవు. వాస్తవానికి నేను ఒక నిర్లక్ష్యపూరితమైన అంటే మ్యాక్సిమం దీంట్లో అప్లికబిలిటీ ఎట్లుంటుందంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ఉంటుంది. ఏదైతే 105 అనే కొత్త సెక్షన్లో ఇంతకుముందు 304 పార్ట్ 2 ఉంటుండే. అయితే 105లో ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మృతికి కారణం కావడం, అతని నిర్లక్ష్య ధోరణితో ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్కు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుంది. అయితే ఇతనికి అల్లు అర్జున్కి కానీ ఆ సినీ బృందంకు కానీ లేకుంటే థియేటర్ యాజమాన్యం కానీ ఈ విషయంలో డైరెక్ట్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే దీంట్లో ఎటువంటి ఉద్దేశం ఉంటుంది? ఉద్దేశం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా కలవలేదు. ఆ మృతి చెందిన వ్యక్తి వీళ్ళతో ఎప్పుడు కూడా కలవలేదు, లేకుంటే వాళ్ళకు ఒక ముఖపరిచయం కానీ ఒక ఉద్దేశం ఉండే కారణం కూడా లేదు. కాబట్టి ఉద్దేశం అనేది దీనిలో లేదు కాబట్టి మేము దీనిలో నోటీసు ఇచ్చి వదిలిపెట్టవలసిన కేసుగా పరిగణిస్తూ హైకోర్టు ఏమైంది మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు వారు చేసిన వ్యాఖ్యలు లేకుంటే వారు అంటే హైకోర్టులో జడ్జి గారు చూసిన విధానము ఇది ఏమంటారు 7 years లేకుంటే 7 years లోబడే పనిష్మెంట్ ఉంటుంది, ఒక నిర్లక్ష్యపూరితమైన చర్యగా అభివర్ణించుకుంటూ. అయితే వాస్తవానికి పోలీస్ వాళ్ళు అంటే కొన్ని వ్యాఖ్యానాలు వచ్చినాయి, కొన్ని కథనాలు కూడా వచ్చినాయి. ఏంటంటే ఒక లేఖ రాయడం జరిగింది సంధ్య థియేటర్ యాజమాన్యం మాకు బందోబస్తు ఇవ్వమని రాయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే మేము బందోబస్తు ఇవ్వలేము, మీరు ఆ ఈవెంట్ని వాయిదా వేసుకోండి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే మనకు దీని ద్వారా ఏం తెలుస్తుందంటే సంధ్య థియేటర్ యాజమాన్యమే ఈ ఈవెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ ఈవెంట్ను ఏర్పాటు చేసినప్పుడు అదొక అంశం. ఈవెంట్ ఏర్పాటు చేయడం అనేది ఒక అంశం. అయితే దీంట్లో ఏంటంటే పెద్ద ట్రస్సులు, నేను అప్పటి నుండి చెప్తూనే ఉన్నా, పెద్ద ట్రస్సులు ఒక 5-6 వేల మంది పబ్లిక్ బయట లోపట మొత్తం బ్యాండ్లు పెట్టుకొని లేకుంటే అవి పెద్ద మ్యూజికల్ ఎక్విప్మెంట్ పెట్టుకొని అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ బాక్స్లు కానీ అవి కానీ మొత్తం పెట్టి దాన్ని అంటే థియేటర్ బయట పోలీస్ వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే 2 థియేటర్లు ఉన్నాయి, అదే కాంపౌండ్లో 2 థియేటర్లు ఉన్నాయి కాబట్టి షాపింగ్ ఇవి కూడా ఉన్నాయి, షాపింగ్ చేసేటందుకు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాకుంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ లేకుంటే పార్కింగ్కు ఇబ్బంది అవుతుంది, దానిలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము. ఇంకొకటి ఏంటంటే సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్న కారణంగా బందోబస్తు తీసుకోలేదు. అల్లు అర్జున్ వస్తే అతనే ఒక అప్లికేషన్ పెట్టి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
అది జరగలేదు. ఇంకొకటి సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యపూరితమైన వైఖరి, పోలీస్ వాళ్ళ అత్యుత్సాహం. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఈ కంప్లైంట్ వేయడం జరిగింది. కంప్లైంట్ ఇవాళ కూడా ఇవాళ కంప్లైంట్ వేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్లో. ఆ పిల్లగానికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తలేరు. అదేవిధంగా ఆ పిల్లగాని ఆరోగ్య పరిస్థితికి కారణం అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోండి అనే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ ఒక పేపర్లో చూసినాను. అదేవిధంగా నేను ఇంతకుముందే ఆ ఘటన జరిగిన రోజే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకుపోయినాక మొన్న నంబర్ చేయడం జరిగింది. అది విచారణ చేపడుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా. అయితే దీనిలో నిర్లక్ష్యపూరితమైన వైఖరి, అదేవిధంగా పోలీసు వాళ్ళ అత్యుత్సాహం. వాళ్ళు ఎట్లా పడితే అట్లా లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసేది లేకుండే, కొంతమేర కన్నా డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుండే. లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేయడం వలన ఏమైందంటే ఆ తొక్కిసలాటలో ఆ యువతి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లవాడు గాయపడడం జరిగింది. తీవ్ర గాయాలైనవి. అటు మొత్తం కోమా వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడని డాక్టర్స్ చెప్తుండ్రు. అయితే ఇప్పుడు దానిని బయటపడడా అనే విషయం కూడా మనకు తెలియదు, ఎందుకంటే రెగ్యులర్గా హెల్త్ బులెటిన్ కూడా వస్తలేదు. అయితే దీనికి అల్లు అర్జున్ నిర్లక్ష్యపూరిత ధోరణే కారణము. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ తీర్పు మీద మళ్ళా పైకోర్టుకు పోతాము అని కూడా అనడం జరిగింది. ఆ మధ్యలో కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని కథనాలు వినబడి. అయితే దీనిలో మనం చూడవలసింది ఏంటంటే, ముందుగా దీనిలో దురుద్దేశం అంటే చంపుదామనే ఉద్దేశం లేదు కాబట్టి ఈ 2 సెక్షన్స్ అనేటివి ప్రాథమికంగా అట్రాక్ట్ కాకుంటే నిర్లక్ష్యపూరిత ధోరణి అనేది ఉన్నది కాబట్టి ఆ నిర్లక్ష్యపూరిత ధోరణి ద్వారా ఒక మృతికి కారణం కావడం జరిగింది. అది పార్ట్ 1లో వస్తుంది కానీ పార్ట్ 2లో రాదు. కాబట్టి కొద్దిగా అంటే దీనిలో పోలీస్ వాళ్ళ పాత్ర, అందరు ఎవరి పాత్ర ఎంతెంత ఉన్నది. కేవలం అల్లు అర్జున్ మీద కేసు కట్టేసి, లేకుంటే సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కేసు కట్టేసి చేతులు దుప్పుకోవడం అనేది సబబు కాదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంతమంది పోలీస్ వాళ్ళు మనం చూసినాం. ఒక లావుట్ ఆయన కానిస్టేబులో, హెడ్ కానిస్టేబులో, లేకుంటే మన ఎస్ఐ ట్రాఫిక్ బట్టలు వేసుకుండా ఆయన అయితే లాఠీ తీసుకొని ఎట్లా పడితే అట్లా కొడుతుడు. అదే కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించుకుంటూ మొత్తం పోలీసు వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్లో జమ అయ్యారు. నేను ఇంతకుముందే చెప్పిన ఫస్ట్ ఫ్లోర్లో జమ అయ్యి తమాషా చూస్తున్నారు అనే విషయాన్ని కోర్టుకు చెప్పారు. అయితే పోలీసు వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లోకి పోయే అవసరమే లేకుండే. అదేవిధంగా సినిమా స్టార్ట్ అయినాక లోపలికి పంపించేది. సినిమా స్టార్ట్ అయినాక రాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే హీరో అయితే ఏంది, సెలబ్రిటీ అయితే ఏంది, ఎవరైతే ముందుగా గుర్తించలేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? అంత పెద్ద కాన్వాయ్లో వస్తున్నప్పుడు, అంతమంది బౌన్సర్లు వస్తున్నప్పుడు, ఇప్పుడు బౌన్సర్లు కూడా ఎందుకు, ఇప్పుడు వాళ్ళ పని ఏంది? బౌన్సర్లు ఏంటంటే మీద పడకుండా, అభిమానులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ మీద పడకుండా నియంత్రించాలి, అంతవరకు వాళ్ళు ఉండాలి. అదే బౌన్సర్లు కూడా దాడి చేసినట్టు మనకు కనబడుతుంది. దాంట్లో బౌన్సర్ల మీద కూడా కేసు కట్టినట్టు కనబడుతుంది. అయితే బౌన్సర్లు ఇట్లాంటివి ఉంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కానీ లేకుంటే ఇవి నేర్చుకొని ఆడ రింగ్లలో పోయి ఫైటింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం మోహన్ బాబు విషయంలో చూసాం. వీళ్ళు 50 మంది యానిమల్ సినిమాలో అన్నట్టు వీళ్ళు 50 మంది, వాళ్ళు 50 మంది, వీళ్ళు కొట్టుకుంటే వీడు గెలిస్తే వాడు, అంటే ఒక బాక్సింగ్ రింగ్ లెక్క అట్లాంటి సంస్కృతి తీసుకొస్తుంది. అట్లా కొడితే, అట్లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడితే బౌన్సర్లకు కూడా నేను క్లియర్గా చెప్తున్నా, బౌన్సర్ వృత్తి చేసే వాళ్ళకు బొక్క నీళ్ళు తాగిపిస్తారు. ప్రజలు మళ్ళీ తీవ్ర స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. అయితే దీనిలో వీళ్ళందరి పాత్ర ఎంత, దీనిలో పోలీస్ వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. కొంతమంది అత్యుత్సాహం చూపెట్టి సరైన, అంటే పోలీస్ వాళ్ళు కూడా అల్లు అర్జున్కి ఒక బాడీ గార్డ్ లెక్క లేకుంటే ఒక బౌన్సర్ లెక్క వివరించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా లాఠీచార్జ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాలు అన్నీ చూసుకుంటూ, అంటే ఇప్పుడు దీనిలో ఉన్నత న్యాయస్థానం ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే కేసు తీవ్రత ఎక్కువగా చూపెట్టారు, కేసు తీవ్రత అంత లేదు. అంటే ఆ ఆరోపణలలో చూపించిన తీవ్రత ఆ సెక్షన్లు పూర్తిగా ఈయనకు వర్తించవు అనే విషయాన్ని గుర్తించిన కోర్టు, అంటే కేసే పెట్టరాదు అని కోర్టు ఎప్పుడు చెప్పలేదు, చెప్పరాదు కూడా.
అదే కోర్టు ఏమైనా ఈ తీవ్రమైన నేరాలను పొందుపరిచిండ్రు, ఆ నేరం కాదు ఇంకొక నేరం అనేది ఈయన చేసినట్టు కాగుపడుతుంది అనే విషయాన్ని కోర్టు గుర్తించి అతనికి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ కేసే కొట్టేస్తారు అనేది మనం అనుకోలేము. అదేవిధంగా అది కొట్టేస్తే కూడా అది కరెక్ట్ కాదు. దాని మీద ఉన్నత న్యాయస్థానానికి, దాని అత్యున్నత న్యాయస్థానానికో లేకుంటే వేరే అపీలబుల్ ఫోరంకో ప్రభుత్వం పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు కనుక ఏమైనా ప్రమాదకరం సంభవిస్తే, అనుకోని ఘటన ఆ బాలుడి విషయంలో జరిగితే ఇంకా ఈ విషయం అల్లు అర్జున్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుందా? మెడకు చుట్టుకునే అవకాశం కాదండి. ఇప్పుడు ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఆ బాలుడు హాస్పిటల్లో పడ్డాడు, దవాఖానలో పడ్డాడు. ఎందుకు మొత్తం ఆయన ఆ పిల్లాన్ని పూర్తి స్థాయిలో బులెటిన్ ఇష్యూ చేస్తలేరు. విషమంగా ఉందని చెప్తుండ్రు, అంటే కోమాలో ఉందని చెప్తుండ్రు. 100% దీని మీద కొద్దిగా అడిషనల్ సెక్షన్స్ అనేటివి యాడ్ అవుతాయి. యాడ్ అయినాక అంటే వ్యక్తిగతంగా అతనికి ఉద్దేశం లేదు, అంటే దాడి చేసే ఉద్దేశం లేదు, లేకుంటే ఇప్పుడు 118 ఇంకొక సెక్షన్ పెట్టింది. 118 అంటే ఏంది? నేరపూరిత ఉద్దేశంతో ఒక వ్యక్తి మీద దాడి, అతని మృతికి కారణం అవుతుంది అని తెలిసి కూడా ఒక వ్యక్తి మీద పదునైన ఆయుధాలతోని, లేకుంటే గన్లతోని, లేకుంటే ఏదైనా వెపన్తోని దాడి చేయడం అనేది 118 ఉంటుంది. దీనిలో అల్లు అర్జున్ చేతిలో ఆయుధాలు లేవు, లేకుంటే బౌన్సర్ల చేతిలో ఆయుధాలు లేవు, ఎవరి చేతిలో ఆయుధాలు లేవు, ఇంకొకటి వాళ్ళకు ఉద్దేశం కూడా లేదు ఇది చేసామని. అదేవిధంగా 118 కూడా వర్తించదనే విషయాన్ని కోర్టు గుర్తించింది. అయితే దీనిలో ఏంటంటే నిర్లక్ష్య ధోరణి. ఇప్పుడు మానవత్వ దృక్పథంతో ఆ పిల్లగానికి ఎంత సాయం అయితే అంత సాయం చేయాలి. ఇప్పుడు దీన్ని కొంతమంది రాజకీయంగా చూస్తుండ్రు, కొంతమంది వేరే విధాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ కాదు, పూర్తి స్థాయి తెలంగాణ సమాజం అంతా ఒక్కటి కావాలి, దీని మీద స్పందించి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు అదేమన్నా కళాఖండ దానికి అంతగానో అనుమతులు ఇచ్చుడు. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత లేదా దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ షో అంటే ఏంది? ఎవరన్నా పాపం అంటే డిప్రైవ్డ్ పీపుల్, వాళ్ళకు ఏదైనా సాయం చేద్దామని చెప్పేసి ఏదైనా కళారూపం ప్రదర్శించి ఆ ప్రదర్శన ద్వారా వచ్చిన పైసలను వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్ కొరకు ఇస్తారు. దీనిలో బెనిఫిట్ ఏమున్నది? ఇల్లు లెక్కలు చేసుకుంటారు. ఇవాళ 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి, 1000 కోట్ల క్లబ్ అట. అదేం క్లబ్ నాకు అర్థం కాదు. 1000 కోట్ల క్లబ్ అయితే 1000 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు పెట్టుబడి పెడితే నీకు పైసలు వచ్చినాయి, అది మంచిదే. దాన్ని ప్రజల మీద రుద్దే నువ్వు ప్రయత్నం చేయొద్దు. అయితే హీరో ఉండొచ్చు, అంటే హీరో కానీ సినిమా యాక్టర్లు కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. దాన్ని కాదని ఇలా ఫ్యాన్స్ అని గిన్స్ అని ఇట్లా పిచ్చి చేష్టలు చేస్తే ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైంది కదా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన కొంత శాఖలలో పనిచేసే వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్ చేసినందుకు ఇంత దాకా వచ్చింది. అదే రోజు బెనిఫిట్ షో ఎందుకు ఇస్తాయి? అంత ఎక్కువ పెట్టి టికెట్లు చూసే అవసరం ఏముంది? అది దాని తర్వాత వస్తుంది, లేకుంటే నడుస్తుంది, కొన్ని రోజులు అయినాక చూసుకోవచ్చు. బెనిఫిట్ షో అనేది అదే రోజు చూడాలనే క్రేజ్ కూడా ప్రజలు కొద్దిగా మానుకోవాలి. అంత ఫెనటిజం అనేది ఉండొద్దు. అయితే వాస్తవానికి హీరోస్ అంటే కొద్దిగా ఇప్పుడు తెర మీద చూపెట్టేది. ఇప్పుడు మన పిల్లలకు కూడా ఏం చెప్పాలంటే దాంట్లో చెట్లు కొట్టేసుడు లేకుంటే స్మగ్లింగ్ చేసుడు ఒక హీరోయిజం లెక్క పోర్ట్రే చేస్తుంది. ఇంటికి వచ్చినాక మనం కూడా పిల్లలకు వాస్తవికత చెప్పాలి. అరే చెట్లు కొడితే అది సినిమాలు అవుతుంది బిడ్డ, మనం అట్లా కొట్టొద్దు, చెట్లు కొడితే మొత్తం పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఫస్ట్ సినిమాకు నిజ జీవితానికి మధ్యలో అంతరం అనేది మనం పిల్లలకి చెప్తే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. 4 వారాల తర్వాత, ఇంటర్వ్యూ బెయిల్ 4 వారాల తర్వాత ఇదే అల్లు అర్జున్ మళ్ళీ కోర్టులోకి వచ్చి ఆయన మళ్ళీ ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఆయన మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం ఆయనకు శిక్ష పడుతుందా?
అంటే పరిస్థితులు మారవచ్చు. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఈ సెక్షన్లు వర్తించవు అని గుర్తిస్తే దీనికంటే తక్కువ శిక్ష ఉన్న సెక్షన్స్ అనేటివి పొందుపరచడం జరుగుతుంది. పొందుపరచడం జరిగినప్పుడు అప్పుడు ఆ కుటుంబానికి ఏమైనా పరిహారం ఇస్తే ఆ కుటుంబం వాపసు తీసుకుంటే ఈ కేసు అనేది కొట్టివేయడం జరుగుతుంది. లేదు మాకు ఆ పరిహారం వద్దు, మేము కేసే కొట్లాడతామంటే కేసును నడిపిస్తారు. అయితే ఆ తక్కువ గ్రావిటీ ఉన్న సెక్షన్స్ను పొందుపరుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఆ ఉద్దేశం అనేది మెన్స్రియా అనేది కనబడినప్పుడు మనం ఆ కోణంలో చూడలేం, మనం 105 కోణంలో చూడలేం. ఎందుకంటే నేరపూరిత కుట్ర, హత్య చేయడానికి కుట్ర. ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అంటే అతనికి ఉద్దేశం ఉండాలి. ఆ మృతికి కారణభూతుడైన వ్యక్తికి ఆ ఉద్దేశం అనేది ఉండాలి. దీనిలో ఆ లింక్ అనేది మనకు కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తిని మృతి చెందిన వ్యక్తిని అల్లు అర్జున్ వ్యక్తిగతంగా తెలియదు కదా, అతనికి పరిచయం లేదు, లేకుంటే అతనికి ఆ ఉద్దేశం కూడా లేదు. తొక్కిసలాటలో ఆమె చనిపోయింది. అయితే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి వద్దన్న వచ్చినందుకు ఆ వ్యక్తి చనిపోయిందని చెప్పి ఆ వ్యక్తి మృతి చెందడానికి కారణమైండు. అదేవిధంగా పిల్లగాడు హాస్పిటల్లో పడడానికి కారణమైండని కాబట్టి అది వేరే సెక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ సెక్షన్ సస్టైన్ కావడం అనేది కొద్దిగా కష్టంగా కనబడుతుంది. అది ఉన్నత న్యాయస్థానం జోక్యంతో ఆ సెక్షన్ ఆల్టర్ చేయడం కానీ కొద్దిగా తక్కువ గ్రావిటీ ఉన్న సెక్షన్స్ పెట్టడం కానీ జరుగుతుంది. ఒకవేళ అప్పుడు మార్పు చేసినప్పుడు, సెక్షన్లలో మార్పు చేసినప్పుడు అవి కాంపౌండబుల్ సెక్షన్స్ అయితే ఇప్పుడున్న సెక్షన్స్ మాత్రం కాంపౌండబుల్ కాదు. ఒకవేళ ఆమె భర్త భాస్కర్ అని వస్తున్నాడు, నేను కేసు వాపసు తీసుకుంటా ఇది అని వాపసు తీసుకోలేడు అతను. అంటే కోర్టు అనుమతి ఉండదు వాపసు తీసుకోనికి. దాన్ని ఆల్టర్ చేస్తే తప్ప కోర్టు అనుమతి ఉండదు. అయితే ఆల్టర్ చేసినాక అతను వాపసు తీసుకోవచ్చు. అంటే మానవతా దృక్పథంతో ఆ పిల్లగానికి ఏమైనా చేయాలి, ఆ పిల్లగానికి అంటే బయట పడాలి. అదేవిధంగా ఆ మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ కూడా ఆ పిల్లగానికి మంచిగా కంప్లసెంట్గా ముందర జీవితంలో ఆ పిల్లాడు మంచిగా ఉండడానికి ఆర్థికంగా సాయం చేయాలి. అదేవిధంగా ఆమె మృతికి పూర్తి స్థాయిలో నేనే బాధ్యుని, నా నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయింది కాబట్టి నా కుటుంబానికి ఇంత సాయం చేస్తున్నా, ఆర్థిక సాయం చేస్తున్నా, ఆ పిల్లాన్ని నిలబెడితే నేను జీవితం ఇది చేస్తా అంటే ఇప్పుడు ఏదైనా వైకల్యానికి గురి కావచ్చు, ఆ వైకల్యం విషయంలో లేకుంటే వాళ్ళ ఆర్థిక స్థితి విషయంలో నేను పూర్తి స్థాయిలో నేను ఉన్నా అనే భరోసా ఇస్తూ అదేవిధంగా ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అతను కూడా ఇటువంటి లేనిపోని ఈవెంట్లలో ఓన్లీ పైసలే కాకుండా ఇట్లా సమయం వైపు కూడా ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. అల్లు అర్జున్ రేపు 4 వారాల తర్వాత ఆయన మీద పెట్టిన కేసులు అంత బలంగా లేవు కాబట్టి ఆయన పైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే ఆయన మీద బనాయించిన ఆ మృతురాలి భర్త కానీ ఆ పిల్లోడు కనుక కోలుకుంటే ఆ పిల్లోడికి తగిన నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా లేదా ఏమన్నా ప్రకటిస్తే కనుక ఈ కేసులు పెద్దగా నిలబడే అవకాశం ఉండదు అనే అంశాన్ని ప్రముఖ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, ఇండియా తెలుగు, హైదరాబాద్.